హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. నా పేరు సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు క్యాపిటల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా అండి. బాగా ఉండాలనే కోరుకుంటున్నా. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో చెన్నైలో థర్డ్ వీడియో. ఫస్ట్ వీడియో విజయవాడ నుంచి చెన్నైకి ట్రావెల్ వీడియో. సెకండ్ వీడియో నిన్న నైట్ పరోటా వీడియో. ఇది మూడో వీడియో. ఈ వీడియోని డైలీ వ్లాగ్ లాగా అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. అంటే కంప్లీట్ డే మొత్తాన్ని అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ప్రెజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 8 అయితే అవుతుంది. నేనైతే 5కే లేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక 4 వీడియోస్ చేసుకుందాము. మార్నింగ్ వైబ్స్ బాగుంటాయి కదా అని అయితే అనుకున్నా. బట్ మొన్న ట్రావెల్ చేసినప్పుడు సరిగ్గా నిద్ర పట్ల. సో నిన్న నైట్ అయితే బాగా పట్టింది. అందుకనే లేట్గా అయితే లేసాను. 7కి అలా లేసాను. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఫస్ట్ అయితే మనం బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత అయితే ఆఫీస్కి వెళ్దాం. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చలో. నైట్ ఎక్కడ పెడితే అక్కడ తిన్నట్టు ఇప్పుడు కూడా తినొద్దు. ఆల్రెడీ మా కొలీగ్స్ని అయితే అడిగాను, ఒక ప్లేస్ అయితే చెప్పారు, అక్కడికైతే వెళ్ళి కుమ్ముదాం. ఈ రోడ్ చూస్తుంటే నాకేం గుర్తు వస్తుందంటే ఒక 10 years బ్యాక్ అనుకుంటా, 2014, 15, 16 ఆ టైంలో హైదరాబాద్లో కూడా మెట్రో వర్క్స్ జరుగుతూ ఉండేవి. అప్పుడు ఇలాగే ఉండేది వైబ్ అంతా. ఎటు వెళ్తున్నారో తెలియదు, ఎటు వస్తున్నారో తెలియదు, ఎందుకు బ్లాక్ చేస్తున్నారో తెలియదు. సేమ్ అయ్యే వైబ్స్ అయితే వస్తున్నాయి నాకు. మనకు ఆంధ్రాలో సోనో విజన్, విజయ్ సేల్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కాంటాక్ట్ స్టోర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ వసంత్ అండ్ కో అనేది ఫేమస్. బాగా చాలా బ్రాంచెస్ చూసాను నేను ఇక్కడైతే. మనమైతే రోడ్డు మీద వ్లాగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక బ్రో కనపడ్డాడు. ఆ బ్రోకి ఒక మంచి అడ్వెంచర్ బైక్ అయితే ఉంది. నా బైక్ను కూడా వీడియోస్లో చూపించు బ్రో అని చెప్పేసి మన బ్రో అయితే ఒక 4 ఫోటోలు తీసాడు నన్ను. ఆ ఫొటోస్ని కూడా నేను స్క్రీన్ మీద వేస్తా, చూడండి ఒకసారి. మన బ్రో కూడా సాటిస్ఫై అవుతాడు. ఫైనల్గా మనమైతే టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టిఫిన్ సెంటర్ పేరు వచ్చేసి హోటల్ సహస్ర. ఇది ఎక్కడో లేదు, ఎగ్జాక్ట్గా మా ఆఫీస్కి ఆపోజిట్లోనే ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి టిఫిన్ చేసేద్దాం. మీకు ఆపోజిట్లో రత్న అని కనపడుతుంది చూసారా, ఇదే మా ఆఫీసు. ఇప్పుడు మనం ఫ్రెషప్ అయ్యి ఇక్కడికే వస్తాం. లోపల కూడా ఎలా ఉండేదో చూపిస్తా. మనమైతే చెన్నై ఫేమస్ గీ పొంగల్ అయితే తీసుకుందాం. 90 రూపీస్ పడింది ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేట్ వచ్చేసి దగ్గర 90 రూపాయలు. ఈ పొంగల్ ఎంత ఉందంటే జస్ట్ మన ఊర్లో చిన్న ఇడ్లీలు ఉంటాయి కదా, అంత ఉంది. అట్లీస్ట్ టేస్ట్ అన్నా బాగుంటుంది లేదు చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది, కానీ ప్రైజే కొంచెం ఎక్కువలాగా అనిపించింది. బట్ టేస్ట్ బాగుంది. సాంబార్ టేస్ట్ కూడా బాగుంది. మనకైతే పెద్ద టైం లేదు, తొందరగా తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఈరోజు ప్లాన్లో టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. మా ఆఫీస్ మాల్ మీద ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, కానీ అది కుదరదు. ఈవినింగ్ అన్నా ట్రై చేయాలి.
టిఫిన్ అయితే బాగుంది, నిజం చెప్పాలంటే చాలా బాగుంది. బట్ ప్రైస్ ఎందుకో నాకు కొంచెం ఎక్కువ అనిపించిందిలే, కానీ అండ్ ప్రైస్ ఎక్కువ అనిపించింది, ఇచ్చిన క్వాంటిటీ కూడా చాలా తక్కువ. జస్ట్ ఒక మన ఊర్లో చిన్న ఇడ్లీ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ అంతే ఉంది. బట్ ఆ సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ సాంబార్తో పాటు ఒక చట్నీ కూడా ఇచ్చాడు, అది కూడా బాగుంది. నేను చెన్నైలో ల్యాండ్ అయిన తర్వాత ది బెస్ట్ ఫుడ్ తిన్నానంటే ఇదే, హోటల్ సహస్ర. టేస్ట్ బాగుంటుంది, ప్రైజింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. A few moments later. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చా. ఈ 2 రోజులు చెన్నై ట్రిప్లో ప్రశాంతంగా కడుపు నిండా అనకూడదు, మంచి టేస్టీ ఫుడ్ ఏదైనా తిన్నాను అంటే అది పొంగలే. టేస్ట్ అయితే బాగుంది. అయితే టైం వచ్చేసి మార్నింగ్ 9 అయితే అయింది. మనకు ఆల్మోస్ట్ ఆఫీస్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు చక్క రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ మన చెన్నై ట్రిప్లో కూడా చిన్న చేంజ్ అయితే జరుగుతుంది. ఆ చేంజ్ ఏంటి అనేది నేను వీడియోలో చెబుతాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోదాం, పదండి. మనమైతే రెడీ అయిపోయాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:40 అయితే అవుతుంది. మనం అనుకున్న దానికన్నా డిలే అయితే అయిపోయింది ఇప్పటికే. ఇంకా చక్క లేట్ చేయకుండా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. మిగతా విషయాలన్నీ ఆఫీస్కి వెళ్తూ మాట్లాడుకుందాం. చలో. ర్యాపిడో బుక్ చేద్దామని చూస్తున్నా కానీ బుక్ అవ్వట్లా. ఇక్కడైతే ర్యాపిడో ఇష్యూ ఉన్నట్టుంది. నిన్న కూడా నేను చాలా టైం అయితే ర్యాపిడో బుక్ చేయడం కోసం వెయిట్ చేశాను. అదేం లేకుండా ఆ రోడ్డు మీదకి వెళ్ళి డైరెక్ట్గా ఆటో ఎక్కితే ఆ ట్రాఫిక్లోనే పడతా వెళ్దాం, ఒక పావు గంటకు అరగంటకు. అబ్బో, ఈరోజు ట్రాఫిక్ ఇక్కడ దాకా ఉందిగా, ఒక గంట పెట్టేటట్టు ఉంది ఇక్కడ నుంచి. మనకైతే ఒక ఆటో దొరికింది. మెల్లగా ఇదే ఆటోలో అయితే బయలుదేరా. చూద్దాం ఎంత టైం పట్టిందో. చెమట్ల పెట్టేస్తాను. సక్సెస్ఫుల్గా మనం అయితే కంపెనీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ ప్లేస్కి రావడానికి మనకు 4 years పట్టింది. 4 years తర్వాత కూడా బాగా ఫోర్స్ చేస్తే వచ్చాం. One eternity later. టైం వచ్చేసేసి ఆఫ్టర్నూన్ 1:30 అయితే అయ్యింది. లంచ్ చేద్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చాను. పెద్దగా యూనిక్ ఫుడ్స్ ఏం కనపడలేదు, చెన్నై లోకల్ ఫుడ్స్. సరే అని చెప్పేసి మా ఆఫీస్ పక్కనే గుంటూరు కారం అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటే ప్రాంతీయ భావంతో ఆడి దగ్గరికి వెళ్ళా. కానీ మనోడు నోట్లో కొట్టేవాడు గుడ్డు కారం తీసుకొచ్చి అస్సలేం బాగాలేదు. One eternity later. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఇప్పుడే మనం ఆఫీస్ కంప్లీట్ చేసుకుని హోటల్కి అయితే వెళ్తున్నాం. తమిళనాడు వచ్చాం. తలపతి విజయ్ ఫోటో చూపిపోదట. మనిషి ఎలాగో మనం చూపించలేము, కనీసం ఫోటో అయినా చూపిద్దాం. ఇక్కడ బోర్డింగ్లో వస్తుంది. కమాన్ తలపతి. మనం వీడియో స్టార్ట్ చేయగానే తలపతి కూడా వెళ్ళిపోయాడు. ఒక 1 minute అయితే వెయిట్ చేద్దాం. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు తలపతి విజయ్ అయిపోయింది. ఈ రోజుతో మనం చెన్నై వచ్చిన పని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. యాక్చువల్గా మనం ఆఫీస్కి 3 days అయితే వెళ్ళాలి. బట్ మనకి అకామిడేషన్ ప్రాపర్గా దొరకలేదు. నాకు నచ్చలేదు యాక్చువల్గా హోటల్. అందుకని చెప్పేసి 2 daysకి చెక్ చేస్తాను. అసలు యాక్చువల్ రూల్ వచ్చేసేసి మంత్లీ వన్సే విజిట్ చేయాల్సింది. బట్ నేనే అంత దూరం నుంచి వస్తున్నాను కదా, మరి ఒక్క రోజుకి ఏం వస్తానో ఒక 3 days వస్తానని చెప్పేది అడిగాను. ఇంకా చేసేదేం లేదు. ఈ నెలకైతే 2 రోజులు సరిపెట్టేసుకోవడమే. ఓకే, ఇంకా ఈ వీడియోని ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా. ఈరోజు నైట్ 8:30కి నాకైతే బస్సు ఉంది. ఆ ట్రావెల్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోని ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు బాయ్ బాయ్.